మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మన 'శంకర్ వరప్రసాద్ గారు' మూవీపై ప్రేక్షకుల భారీ అంచనాలే ఉన్నాయి. 2026 సంక్రాంతి బరిలో దిగుతున్న చిరు, అనిల్ మార్క్ కామెడీ తన స్టైల్ డాన్స్ స్టెప్పులతో ఆడియన్స్‌ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో ఒక సాంగ్ సంథింగ్ స్పెషల్‌గా ఉండబోతోందట. చిరంజీవి, వెంకీ ఇద్దరూ ఫుల్ ఫైర్‌తో అదరగొట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరికీ కామన్‌గా సెట్ అయ్యే ఒక హుక్ స్టెప్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ హుక్ స్టెప్ నాటులా సింపుల్గా ఫ్యాన్స్ని ఫిదా చేసేలా ఉంటుందని అంటున్నారు. చిరు వెంకీ స్టెప్పులేసే సాంగ్ అయ్యాక ఫ్యాన్స్ అంతా రీల్స్ స్టార్ట్తో సోషల్ మీడియా సెన్సేషనల్గా మారుతుందని టాక్ అయితే వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన బీటీఎస్ పిక్చర్స్లో చిరు వెంకీ ఇద్దరు స్టేజ్పై ఎనర్జెటిక్గా కనిపించడంతో ఈ బజ్ మరింత పెరిగింది. స్క్రీన్పై మెగాస్టార్తో విక్టరీ కలిసి చేసే ఈ మెగా విక్టరీ హంగామా ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా సినీ లవర్స్ అంతా సంక్రాంతికి సూపర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. నయనతార కూడా ఈ సాంగ్లో స్పెషల్ అపీరియన్స్ ఇవ్వబోతుందట. చిరు గ్రేస్ఫుల్ స్టెప్తో వెంకటేష్ స్వాగ్ మీమ్ అయి పాన్ ఇండియా లెవెల్లో వైరల్ అవుతుందని భావిస్తున్నారట. ఇప్పటికే టాప్ కేర్తో దూసుకువెళ్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాపై రోజుకొక గాసిప్ హైప్ ఇంకా పెంచుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 2 పాటలు విడుదల కాగా అందులో మీసాల పిల్ల పాట సెన్సేషనల్ హిట్గా నిలిచింది. శశిరేఖ పాట యావరేజ్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం నుంచి టీజర్ లేదా గ్లిప్స్ వీడియో కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదని, కేవలం సంక్రాంతికి వచ్చే డబ్బుల కోసం ఆడియన్స్కి ఆ సమయంలో ఏమి కావాలో అవి పెట్టి సినిమా మొత్తాన్ని చుట్టేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇక ఈ సినిమా నిర్మాణానికి ఆయన ఖర్చు కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమేనట. చిరంజీవి రెమ్యునరేషన్ 75 కోట్లు, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ 25 కోట్లు, విక్టరీ వెంకటేష్కి 15 కోట్లు, నయనతారకి 10 కోట్లు. ఇలా కేవలం రెమ్యునరేషన్స్తోనే ఈ చిత్రం ఓవరాల్గా బడ్జెట్ 200 కోట్ల వరకు పైగా అయిందని అంటున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా సాహు చిరంజీవి కూతురు సుష్మిత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అత్యధిక శాతం బడ్జెట్ సాహునే పెట్టుకుంటున్నాడట. సుష్మిత కేవలం కొంతగానే పెట్టుకుందని తెలిసింది. తన కూతురిని ఇండస్ట్రీలో నిర్మాతగా నిలబెట్టడం కోసమే ఈ ప్రాజెక్ట్ని మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. విడుదల సమయానికి బిజినెస్ డీల్స్ మొత్తం క్లోజ్ అయితే సుష్మిత వాటా 35 నుంచి 40 కోట్ల రూపాయల వరకు వస్తుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తయినట్టే అని చెప్పుకోవచ్చు. రీసెంట్గానే విక్టరీ వెంకటేష్ రోల్కి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారట చిరంజీవి. ఇక వెంకటేష్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సన్నివేశాలు వేరే లెవెల్లో ఉంటాయని టాక్. అయితే ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని చెప్పారు, కానీ విడుదల తేదీ మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు చెప్పలేదు. జనవరి 12న విడుదల చేసే ఆలోచనల్లో ఉన్నారట. వచ్చే వారం విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ని తిరగరాసిన అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో ఎలాంటి మ్యాజిక్ని క్రియేట్ చేస్తాడో చూడాలి.